సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతాపూర్ గ్రామంలో తాను బలపరుచుకున్న వార్డు సభ్యులు గ్రామస్తులతో కలిసి సర్పంచ్ అభ్యర్థి కొంగరి కనకవరాజయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో 3 సార్లు సర్పంచ్ గా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని 4వసారి తనను సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. తనకు ఉంగరం గుర్తు రావడం జరిగిందని ఈ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ అందజేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. 14వ తారీఖున బలవంతపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మా భార్య కొంగరి కనకవ్వ గారు ఈ గ్రామ సర్పంచ్గా నామినేషన్ చేయడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తూ ఈ బలవంతపూర్ గ్రామాన్ని మండలంలోని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము కంకణం కట్టుకొని ఈరోజు ప్రజలకు అన్ని విధాల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అన్నీ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఇంకా ఇతరత్ర సమస్యలన్నీ కూడా ప్రజలకు ఏ అవసరాలున్నా తప్పకుండా నెరవేర్స్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా మేము ఒక 3 సార్లు మా గ్రామ ప్రజలు మాకు ఆశీర్వదించి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా 4వసారి అవకాశం ఇవ్వమని మేము వేడుకుంటూ అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే మా బలవంతపూర్ గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులు అన్నీ కూడా మా ప్యానెల్ ద్వారా ఎన్నుకోవాలని చెప్పి కోరుతున్నాం. అందరినీ మేము గెలిపిస్తే తప్పకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి గ్రామాభివృద్ధికి సేవ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.